గత ఏడాది ఇంచుమించు 11 లక్షల చదరపు అడుగుల పందిరి వేసి ఉండగా ఈ సంవత్సరం ఇంచుమించు 15 లక్షల చదరపు అడుగుల పందిరి వేసాం. అయినా చాలలేదు. రెండవ రోజు మూడో రోజు అసలు బయటికి రాలేకపోయాను అన్నమాట. ధైర్యం చాలా. ఎందుకంటే పందిరి నిండిపోయింది. పందిరి వేయటానికి టెంటులు లేవు, పందిరి వేయటానికి స్థలం లేదు. త్రిత్వ దేవుడు, పరలోకము, పరిశుద్ధులు, దైవజనులైన వారు, మన ఆత్మీయ తండ్రులైన వారు మన మధ్యకు వచ్చి సభను వారే అధ్యక్షత వహించి జరిగించి ఖ్యాతి నొందిన వారై ఉన్నారు. ఇంత ఘనమైన సభ జరగడానికి బేతేలు గృహములో, అలాగే కాకాని స్పెషియాల పద్మస్ ప్రేయర్ టవర్ రెవరెండ్ డాక్టర్ శివరాజయ్య గారు నిర్మించిన పద్మస్ ప్రార్థన టవర్లో చేయబడిన ప్రార్థనలు, మీ అందరూ మీ సంఘాల్లో చేసిన ప్రార్థన ప్రతిఫలముగా దేవుడు మన సభకి ఇంత జయము మహోత్సవం దయచేసిన వారై ఉన్నారు. అందులో దేవుని స్తుతిస్తూ త్రియేక దేవునికి ఈ 75 సంవత్సరముల మహోత్సవ కార్యక్రమములు జరిగించిన త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యముగా ఈ మహోత్సవములకు 70 సంవత్సర మహోత్సవమునకు కన్వీనర్గా ఉన్న యవనస్తులు, దేవుడియం దేవదాసయ్య గారు బయలుపరిచిన బయల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ గారైన రెవరెండ్ డాక్టర్ జె సామ్యుల్ కిరణ్ బాబాయ్ గారికి, నలుగురు మా అధికారుల పక్షముగా వారికి ప్రత్యేక మరణాత వందనములు తెలియజేస్తున్నాం. తల్లిగారికి మరణాత. దేవదాసయ్య గారు ఇక్కడే ఉన్నారు, ప్రతి ఒక్కొక్కరి దగ్గర ఉన్నారు అని ఆయన అనుభవపూర్వకంగా చెప్పిన మాట అది యథార్థము, నిజము కూడా. ఈ ఏర్పాట్ల వెనుక ఉన్న ప్రయాస, ఏర్పాట్ల వెనుక ఉన్నటువంటి ప్రార్థనలు, ప్రయత్నాలు ఎన్నెన్నో ఊహకు అందని సత్యాలు. అయినప్పటికీ ఇది ఏర్పాటై ఉన్నది గనుక పరలోక పరిశుద్ధులు, దేవదూతలు, దేవుడు, మనాత్మీయ జనకులు, ఆధునిక కాలంలో మనందరినీ ఆత్మీయ పదములో నడిపించిన గొప్ప దైవజనులు రెవరెండ్ డాక్టర్ శివరాజయ్య గారు మనకు స్ఫూర్తి. మందునా బసి
దేవుని స్తుతించేటువంటి మరి ఒక అంశాన్ని ఈ బోర స్తుతి అని అంటామే, ఆ అంశంలో ఇది మరి మన సృష్టికర్తని స్తుతించేటువంటి ఒక కీర్తన. అన్ని కాలంబులనున్నాయో హోవా నిన్నెన్నాతరంబ ఓ కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్యకెక్కిన మోక్ష వాసాలి సన్నోతు నున్నాతమయ్యుండ మున్నేలి. అన్ని కాలంబుల ఉన్నాయో హోవా నిన్నెన్నాతరంబ ఓ కన్న తండ్రి, ఓ కన్న తండ్రి. నిన్ను ప్రకటన చేయ నిఖిలాలోకములను పన్నుగా చేసిన బలుడవీవే. ఉన్నాలోకంబుల నుడుగాక కరుణాసం పన్నాతతో నీలు ప్రభుడా నీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు ఉన్నా సర్వాలు అవు నీవే. ఎన్నా శక్యముగాక ఉన్నా లక్షణముల సన్నోతించుటకు నీ చాలుదునా. అన్ని కాలంబుల ఉన్నాయో హోవా నిన్నెన్నాతరంబ ఓ కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. It is a great honor and privilege for all of us to be here with you today, gathered in lakhs. I'm told about 20 lakhs people participate in this program, and the only mission is to hear the words of Lord. The message is, whatsoever you do to the least of my brethren, that you do unto me. When I was hungry, you gave me to eat. When I was thirsty, you gave me to drink. And this is the word that will be used by Christ when we go to the heaven. He will say, come, I am the one who visited you when I was hungry and you gave me to eat. Now this is the place, heaven, for you.
holy faith, with the dawn of redeeming grace. Jesus, Lord, and my Lord. Jesus, Lord, and ధ్వని వ్యక్తం చేద్దాం. ఒక్కడవని నీవు వడలిపోవద్దు, నీ ప్రక్కనే గోలు తెలుసునా. ఒక్కడవని నీవు వడలిపోవద్దు, నీ ప్రక్కనే గోలు తెలుసునా. చిక్కావు నీవెవరి చేతిలోనైనాను, చిక్కిపోవని నీకు తెలుసునా. నొక్కబడవని నీకు తెలుసునా, త్రుక్కిపోవని నీకు తెలుసునా. క్రైస్తవ సంగమా, క్రైస్తవ సంగమా, ఘనకార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా, ఇటుకు విడగొట్టెదవు తెలుసునా. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా ఒక కుటుంబ సభ్యుడిగా పాలు పంచుకుంటానని చెప్పేసి చెప్తూ ప్రభు దీవెనలు కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. దేవదాసయ్య గారు నా బాల్యము నుండి ఆయన నన్ను ఎత్తుకొని ఆడించి పేరు పెట్టినటువంటి దైవజనులు కనుకనే నాకు ఆ స్వేచ్ఛ ఉన్నది. మేమందరము కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. అయితే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత దేవదాసయ్య గారు గుంటూరు వెళ్ళారు. అంతేకాదు సేవ విస్తరించాలి అని సేవ నిమిత్తమై వివిధ ప్రాంతాలు ఆయన వెళ్ళారు. ఆఖరుకు చివరి దినాల్లో గుంటూరులో ఉన్నారు. ఈ దినము ఆ యొక్క సహాయంతో రాజారావు గారు కుటుంబ సహాయంతో బైబిల్ మిషన్ అభివృద్ధి అయ్యింది. ఎందుకంటే ఇంతమంది వచ్చారంటే దేవదాసయ్య గారు మీలో ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో కూడా దేవదాసయ్య గారు ఉన్నాడు. అందుకనే దేవదాసయ్య గారు లాగా మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ కాకినాడ, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ ఏలూరు, ఎక్కడెక్కడి నుంచో మరి ఇటు పక్క నుంచి నెల్లూరు నుంచి కానివ్వండి ఎంతోమంది భక్తులు రావడం చాలా గొప్ప విశేషం. ఎంతో భారీ ఎత్తున దాదాపుగా ఈ 3 రోజులు కూడా ఇవాళ ఆఖరి రోజు దాదాపుగా 15-20 లక్షల మంది మరి భక్తులందరూ కూడా 20 లక్షలు 20 lakhs 20 లక్షల మంది వచ్చారంటే చాలా గొప్ప విశేషం. అందులో మనందరం బాగుండాలంటే, ఈ సంఘంలో జీవించాలంటే ప్రతి వ్యక్తి పక్క మనిషిని మనం గౌరవించాలి, ప్రేమించాలి. ఆ ప్రేమే మనల్ని కాపాడుతుంది. అదే యేసుక్రీస్తు చెప్పిన వాడు, అదేవిధంగా దేవదాసయ్య గారు కూడా చెప్పింది. మరి నేను గుంటూరు మేయర్గా ఉన్నప్పుడు 10 సంవత్సరాల క్రితం గుంటా గ్రౌండ్లో ఒక సభ జరిగింది. ఒక ఆయన హెలికాప్టర్లో వచ్చి అక్కడ సభను నిర్వర్తించారు. నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. నేను వెళ్ళాను. ఆ సభ అయిపోయిన తరువాత నా ఆఫీస్కి వాళ్ళు వచ్చి గుంటూరులో జరిగిన సభలన్నిటిలోనూ ఇది చాలా గొప్ప సభ, అత్యధిక మంది క్రైస్తవులు దీనికి హాజరయ్యారు, మీరు మేయర్గా ఒక సర్టిఫికెట్ ఇవ్వండి అని చెప్పి అడగటం జరిగింది. అప్పుడు నేను ఒక్క మాట చెప్పాను, బైబిల్ మిషన్ వారు నిర్వర్తించే మహాసభలు ఒక్కసారి మీరు చూడండి. 10 సంవత్సరాల క్రితమే 10 లక్షల మంది జనాభా బైబిల్ మిషన్ మహాసభలకు వచ్చేవాళ్ళు. గుంటా గ్రౌండ్లో తిప్పి చూసినా కూడా ఒక 75,000 మంది ఉండరు. కాబట్టి మహాసభలు అంటే బైబిల్ మిషన్ వారు నిర్వర్తించేవి మహాసభలు. కాబట్టి మీకు నేను సర్టిఫికెట్ ఇవ్వలేను అని చెప్పాను. జరు
నిబరం కలిగి ధైర్యముగుండు, దిగులు పడకు జడియకు ఎప్పుడు, నిన్ను విడువడు నిన్ను మరువడు, ప్రభువే నీ తోడు. హల్లెలూయా. I am so excited that I'm here this evening. ఈ సాయంకాల సమయంలో మీ మధ్యలో ఉన్నందుకు నేను ఎంతో ఆనందిస్తా ఉన్నాను. Amen. ఆమేన్. చెప్పండి అందరూ. I have never seen such a great gathering ever in my life. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంతమంది ప్రజల్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. I have never seen such a great gathering ever in my life. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంతమంది ప్రజల్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. పరమ